ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/11/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, సప్తమి రాత్రి 11:13 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. పుష్యమి నక్షత్రం సాయంకాలం 6:23 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:07 నుంచి 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:22 వరకు, తిరిగి రాత్రి 10:43 నుంచి 11:34 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:22కి, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కాస్త అలజడిగా కనపడుతోంది. అంటే డబ్బు విషయంలోనూ వ్యవహార విషయంలో నష్టపోయే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల నష్టం జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం, ఉద్యోగ నష్టాన్ని కూడా పొందుకోవచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెల్మెట్ లేని అలాగే బెల్ట్ పెట్టుకుని ప్రయాణం కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనంతో పూచికత్తు సంతకాలు చేయకండి. ఇష్టం లేని వాళ్ళ వ్యక్తులతో అతి పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ రహస్యాన్ని బయట పెట్టకండి. రోగం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులకి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టదాయకంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం భంగం, లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులు కూడా చాలా నష్టంగా ఉంది. అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి రాసిన ఏ పరీక్ష కూడా మీరు ఉత్తీర్ణత సాధించలేరు. అసాధ్యమది. సమయపాలైనటువంటి మీ పనులు మీకు నష్టాన్ని కలిగించబోతున్నాయి. జన్మ జాతకం ఒకసారి చెక్ చేయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. మితిమీరినటువంటి ఇబ్బందులు కాదు. అలాగే నమ్మకూడని వ్యక్తులు నమ్మడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో తగాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాల అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు. భగవత్ చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే నల్ల నువ్వులు, బెల్లము దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సానుకూలవంతమైన శుభయోగాలు, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయము, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, మాతాపితృల సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందం చెప్పవచ్చు. వీరికి 6, 4 అంకెలను అదృష్టాంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, అనుకూలవంతమైనటువంటి ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వ్యాపార అన్ని రకాల శుభ వ్యాపార ప్రయోజనాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారతో కలిసి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కోర్టు వివాదాల సమసిపోవడం, కళాకారులకు క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం కానీ, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారి కానీ, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ధన కనక వస్తువాహన ప్రాప్తి, అలాగే వ్యాపార పరంగా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధనయోగము, రుణపీడ పరిహారము, రోగనాశనం, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, పోటీ పరీక్షలు కానీ ఎక్కడి పరీక్షలు కానీ మంచి విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బంధువులతో మిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉండడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వ్యాపార రంగంలో అన్ని శుభయోగాలే కనబడుతున్నాయి. సమస్త వ్యాపారాల్లో లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయక స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, చాలా ప్రశాంతమైన సుఖ జీవనాన్ని, శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు అందిపుచ్చుకునే శుభతరుణం, అనేక రకాల ఆనందాలు, శుభయోగాలు, ముఖ్యంగా రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, రుణపీడ పరిహారం ఇంత మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, లేనిపోని వ్యక్తులతో పరిహాస సంభాషణలు, ధర్మ వ్యతిరేకులతో ప్రేమ కలాపాలు, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి నష్టాలు, అంటే మంచి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అంటే నమ్మిన వాళ్ళే మోసం చేయడం, నష్టాలు పడే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జన్మజాతకునుసారి పరిశీలించుకోండి. తద్వారా మీకు తగిన పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, పాలు పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో తీవ్ర నష్టాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టకూడదు, మంచిది కాదు. వ్యాపార పరంగా ఇబ్బంది పొందుకునే సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఈ రాశి వారికి తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే అలసందలు దానం చేసుకోవడం కూడా చాలా మంచిది చెప్పబడుతోంది. ఉదయం 8:36 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ఐశ్వర్య మానసిక చైతన్య స్థితి బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతాపితృల సౌఖ్యం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో కలిసొచ్చే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే ప్రశాంతమైన సుఖ జీవనం, విదేశాల్లో స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సమస్త వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చును. ఇచ్చిన వస్తువు తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. విదేశాలు కూడా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాలు బలంగా ఉన్నాయి వీరికి. 6 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగంలో చాలా మంచి శుభయోగాలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, అలాగే రుణపీడ పరిహారం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా చాలా మంచి ధనయోగాన్ని పొందుకుంటారు. వాద వివాదాల నుంచి బయటపడతారు. పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడేటువంటి శుభదినం. సోదర మైత్రి బాగా ఉంది. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సంస్థ వ్యాపార వృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనేక రకాల ఆర్థిక లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా మీకు చాలా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభాలు ఉంటాయి. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, ఓడిపోయాను అన్నటువంటి బాధ, గెలవాలన్నటువంటి తపన, తప్పక ఈరోజు విజయం సాధించగలిగే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స కూడా సంపూర్ణ విజయాన్ని సాధించడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా మంచి ధనయోగాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఆనందకరమైన సంపద, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, అలాగే ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వివాదాలను కూడా తొలగించుకునే అవకాశం, పూచికత్తుగా సంతకాలు వచ్చి దాన్ని బయటపడడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఉద్యోగంలో లాభం, విద్యలో రాణింపు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వివాహం జరుగుతున్నప్పుడు అంటే వివాహ సంబంధ చర్చల్లో మీకు కొద్దిగా వ్యతిరేకత కనపడే అవకాశం, లేదా కన్సల్టెన్సీ ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో నుంచి కానీ తప్పుడు సమాచారం రావడం, దానివల్ల వివాహానికి ఆటంకాలు, లేనిపోని అనర్థాలు, తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడే అవకాశాన్ని ప్రయత్నించండి. సోదరుల మధ్య విభేదాలు, తల్లిదండ్రులతో కంటు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో కష్టము, కళాకారులకు, క్రీడకు ఇబ్బంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకోకండి. అనవసరమైన వ్యక్తులకి అప్పుగా ధనం ఇస్తే మీకు తిరిగి వచ్చే అవకాశం లేదు. లేనిపోని అవాంతరాలు, చికాకులు, దుష్టుల సాంగత్యం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జాగ్రత్త. లేనిపోని చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసరమైనటువంటి పనులు మీరు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, చికాకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఆస్తి పంపకాల అసమానతలు, ఇవన్నీ జాగ్రత్తతోనే తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీస చదువుకోవడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8:59 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి ప్రశాంతత, ఆనందము, ఆరోగ్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పొందుకునే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. వాహన యోగం బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ధనకనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వరకు లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార సంబంధించిన అనుకూలతలు, కార్మిక సోదరులకి లాభాలు, కర్షకులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా సౌకర్యవంతమైనటువంటి వ్యాపార లాభాలు. అన్ని వ్యాపారాల్లో మంచి లాభము, జన వశీకరణ శక్తి బాగుండడం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్నది సాధించడం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం. ఉద్యోగంలో పదోన్నతులు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధనయోగం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. వజ్ర, సువర్ణ వాహన ప్రాప్తి, అలాగే వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతులకి, మత్స్యకారులకి, చేపల చెరువుల వారికి అనుకూల శుభయోగం, పూలు పలుకుల లాభాలు పొందుకోవచ్చు. 10 మందిలో మంచి గౌరవాన్ని, ఆర్థిక లాభాన్ని, ఆనంద యోగాన్ని, స్థిరాస్తుల పంపకాల్లో మంచి లాభాలు. విదేశాలు కూడా మంచి సౌఖ్యవంతమైనటువంటి సుఖజీవనం ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూల శుభయోగాలు. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం. జరిగినటువంటి కొన్ని పొరపాటు సర్దిద్దుకునే ప్రయత్నం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. మంచి వివేకవంతమైన శుభయోగాలు. బుద్ధి బలంతో అందరినీ ఆదరించగలం, అందరినీ మీ వైపు తిప్పుకునేటువంటి ఒక మంచి నైపుణ్యత చాలా బాగుంటుంది. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. మాతాపితల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, అనుబంధం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంటకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. అన్ని రకాల వ్యాపారంలో మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అద్భుత శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకు కూడా పంట లాభం. పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ప్రశాంతమైన కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి. అన్ని రంగాల్లో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.